కబడ్డీలోకి వచ్చి సెన్సేషన్స్ ని క్రియేట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ప్రస్తుతం ఉద్యోగస్తుడిగా స్థిరపడ్డాడుగా. కబడ్డీ ఎంతో మందికి లైఫ్ ఇస్తుంది మహేష్. కబడ్డీలో లైఫ్ పొందిన వాళ్ళే వీళ్ళంతా. మనక్క యోగేంద్ర కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు, కానీ అలాంటి రైడ్ ని డిసైడ్ చేయకుండానే సేఫ్ రైడ్ గానే వెళ్ళిపోయాడు. మరి రెండు టీంలు కూడా 2 రైడ్స్ కంప్లీట్ చేసిన ఏదో దాగి ఉంది వీళ్ళ మనసుల్లోని. ఎందుకంటే ఇంతవరకు థర్డ్ రైడ్ లోనే మ్యాచ్ డిసైడ్ చేసుకుందామని అనుకుంటున్నారు ఏంటో. అయితే అనుకున్నట్టుగానే మేబీ థర్డ్ రైడ్ అవ్వ ఉండొచ్చు. స్ట్రాటజీ చెప్పి పంపిస్తున్నాడు ఇక్కడ చక్కా నాగబాబుకి. బీపీ వెంకట్ కుమార్ రెడ్ పాయింట్స్ 91 ఉన్నాయి, 5 సూపర్ 10s ఉన్నాయి, 15.2 యావరేజ్ రైట్ పాయింట్స్ పర్ మ్యాచ్ ఉన్నాయి. అదర కొట్టేస్తున్నాడు, అదర అనిపిస్తున్నాడు. ట్యాకిల్ చేస్తే అది కూడా చక్కా నాగబాబుని బాక్ లైన్ ముందు ట్యాకిల్ చేసే ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవ్వదు. శశికుమార్ బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. కబడ్డీ డిఫెండర్ అనవసరమైనటువంటి ట్యాకిల్, అది తన జోన్ లో లేనటువంటి వాడిని ట్యాకిల్ చేయడం చాలా చాలా రిస్క్ మహేష్. అనుకున్నట్టుగానే బ్రహ్మారెడ్డికి డూ ఆర్ డై ఛాన్స్ వచ్చింది. మరి డూ ఆర్ డైకి వీలు అయినటువంటి క్రీడాకారుడే బ్రహ్మారెడ్డి, ఏదైనా చేయగలడు. కానీ బ్రహ్మారెడ్డిని డబల్ లెగ్ హోల్డ్ చేసి అత్యద్భుతంగా డిఫెండ్ లో ఆపేయడం జరిగింది. మరి విజయనగరం వారి హవా కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. చక్కా నాగబాబు, చక్కా కాదు ఉక్కు నాగబాబు లాగా ఈ యొక్క టోర్నమెంట్ లో ఒక రోల్ ప్లే చేస్తున్నాడు ఎఫెన్స్ స్కిల్ కి. లెఫ్ట్ కార్నర్ ప్లేయర్ ని నిజంగా మెచ్చుకోక తప్పదు ఇక్కడ. వై రాజశేఖర్ రెడ్డి చాలా చక్కటి ట్యాకిల్ అది. దాంతో రైడర్ కుప్పకూలిపోయాడు. బ్రహ్మారెడ్డి లాంటి టాప్ రైడర్ ని ట్యాకిల్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. కానీ మీ రైడర్ ని మేము ట్యాకిల్ చేస్తాం, మేమేమి తీసిపోలేదు అంటున్నారు. చక్కా నాగబాబుని కార్నర్ డిఫెండర్ కర్నూలు నైట్స్ నుంచి రాగానే శశికుమార్ ట్యాకిల్ చేశారు. సాయిరామ్ బయటికి పంపించేశాడు, ఛాన్సే లేదన్నాడు. దాంతో బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ. సాయి రెండు టీముల్లోని విశేషం ఏంటంటే రెండు టీంలో కూడా వాళ్ళ యొక్క స్పెషల్ అట్రాక్షన్ ఎఫెన్స్ ప్లేయర్స్ ని మాత్రమే డిఫెండ్ చేస్తున్నారు. వాళ్ళ ప్లేయర్ ని వీళ్ళు, వీళ్ళ ప్లేయర్ ని వాళ్ళు బలాబలాలు చూపించే విధంగా మరి ఇరువురు కూడా మెయిన్ ప్లేయర్స్ ని డిఫెండ్ చేశారు. రైడ్ స్టార్ట్ అయింది. దుర్గా ప్రశాంత్ చాలా సామరస్యంగా సింపుల్ గా ఆడుతూనే సెంట్రల్ లైన్ దగ్గర చేరుకున్నాడు. ఇక్కడ డిసైడ్ చేసే ఉద్దేశం లేదు అతనికి. ఓకే, విజయనగరం రైడ్ ప్రారంభమవుతుంది. వంశీ రైడ్ కావడం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఒక పాయింట్ లీడ్ లో ఉంది. సీసా బాటిల్ లా కనిపిస్తుంది. 4 నిమిషాల ఆట దాదాపుగా ముగిసినట్టుగా కనబడుతోంది. అయినప్పటికీ కూడా ఇరు జట్లు కూడా ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. 1 vs 6 కాబట్టి బోనస్ కాబట్టి అన్నట్టు తీసుకున్నాడు ఇక్కడ మహేష్. అద్భుతం. యోగేంద్ర సింపుల్ గా వచ్చి చాలా చాకచక్యంగా పాయింట్ పట్టుకెళ్ళేవు. యోగేంద్ర స్కిల్ ని మనం ఎప్రిషియేట్ చేసి తీరవలసిందే. ఎందుకంటే ఇరు జట్లు కూడా సామాన్యమైన జట్లు కాదు. ఈ యొక్క టోర్నమెంట్ లోని అత్యంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్నటువంటి టీంలు. మరి ఒక విజయనగరం మీద అంత ఈజీగా పాయింట్ పట్టుకెళ్ళడం అంటే వెరీ గుడ్ లక్. రైడ్ ప్రారంభమైంది. విజయనగరం వంశీ రైడ్ కావడం చూస్తున్నాం. విజయనగరం నుంచి రివైవ్ చేయాలి. చక్కా నాగబాబుని ఛాన్స్ ఇస్తారా కర్నూలు నైట్స్? ఇక్కడ స్ట్రాంగెస్ట్ డిఫెన్సివ్ యూనిట్ గా చెప్పుకుంటూ ఉన్నాము. శ్రీకాంత్ చౌదరి క్యాప్టెన్ గా ఉన్నాడు, కార్నర్ డిఫెండర్ గా ఉన్నాడు. లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో తిరుగులేని డిఫెన్సివ్ యూనిట్ గా కర్నూలు నైట్స్ నడిపిస్తా ఉన్నాడు మహేష్. వచ్చేసాడు బ్రహ్మారెడ్డి, మరి దెబ్బతిన్న పులిలాగా. ఎందుకంటే ఇందాక డిసైడింగ్ రైడ్ లోని బ్రహ్మారెడ్డిని మూసేయడం జరిగింది. మరి దానికి బలంగా ఇప్పుడు పాయింట్ తీసుకెళ్లాలని కసితోటే వచ్చాడు బ్రహ్మారెడ్డి. అదే స్టైల్లో ఆట కూడా ప్రదర్శిస్తున్నాడు. బ్రహ్మారెడ్డి ప్రయత్నం నిజంగా విఫలం అయిపోయింది, సఫలం కాలేదు. బ్రహ్మారెడ్డిని చాలా అద్భుతమైనటువంటి క్యాచ్ తో విజయనగరం 5 క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ అద్భుతమైనటువంటి ట్యాకిల్ చూసాం, దాంతో పాటుగా అద్భుతమైనటువంటి స్టాట్స్ కూడా చూస్తున్నాం అక్కడ. రైడర్ ని ఇన్ప్లేయర్ గా ఉండి చాలా డేరింగ్ ట్యాకిల్ అది. దాంతో రైడర్ అక్కడే కుప్పకూలిపోయాడు. మనం చక్కా నాగబాబు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. స్టార్ రైడర్స్ గా చెప్పుకునేటువంటి ఆకాష్ షిండే, గగన్ గౌడ ఒకరు 71 రైడ్స్ లో 99 పాయింట్స్ సాధిస్తే 92 పాయింట్స్ సాధిస్తే ఒకరు 102 రైడ్స్ లో 92 పాయింట్స్ సాధించారు. కేవలం చక్కా నాగబాబు మాత్రమే
99 రైడ్స్ లోని 92 రైడ్ పాయింట్స్ సాధించాడు. అద్దరు కొట్టేస్తున్నాడు. స్టార్ రైడర్స్ ఆఫ్ వైకేఎస్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇక్కడ నక్క యుగంధర్ ని చూస్తున్నాం కర్నూలు నైట్స్ నుంచి. ఏం చేస్తాడు? పాయింట్ తీసుకెళ్తాడా అంటే కనిపిస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా పాయింట్ అయితే తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది అక్కడ. చక్కా నాగబాబు, మైటీ చక్కా నాగబాబు డూ ఆర్ డై రైడ్. మరి దాని స్పెషలిస్ట్ మ్యాట్ పైన ఉంటే డూ ఆర్ డై రైడ్ కూడా ఏమీ చేయలేదు. తను లెగ్ ఎక్స్టెండ్ చేస్తే బోనస్ లైన్ అందుకుందనుకున్నాము, కానీ శ్రీకాంత్ చౌదరి వండర్ఫుల్ బ్లాక్ ద్వారా, ఫ్రంటల్ బ్లాక్ ద్వారా చక్కా నాగబాబుని బయటికి పంపించేశాడు. తిరుగు లేదనిపించుకుంటూ ఉన్నాడు. అద్దరు కొట్టేస్తున్నాడు. ఛాన్స్ లేదన్నాడు. రీప్లే చూస్తే మనకు అర్థమవుతుంది టీం అంతా కూడా ఏ విధంగా విరుచుకు పడుతున్నారని చెప్పేసి. విజయనగరం నింజాస్ ప్రస్తుతం 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు. ఏం జరుగుతోంది? ఈ దుర్గా ప్రశాంత్ ని టాకిల్ చేసేశారు. కవర్స్ అయినా కార్నర్స్ అయినా ఎవరైనా కూడా ఈ రోజు డిఫెన్స్ లో విరుచుకు పడుతూనే ఉన్నారు. ఏమన్నా టాకిల్ ఇది. రీప్లే చూస్తే అర్థమవుతుంది ఇన్ ప్లేయర్ గా ఉండి పశు వండర్ఫుల్ టాకిల్, డబుల్ యాంకిల్ హోల్డ్. టీం అంతా కూడా విరుచుకు పడింది. అద్దరం కొట్టేస్తున్నారు. ఏ మాత్రం డౌట్ లేదు. విజయనగరం నింజాస్ డామినేట్ చేయడం స్టార్ట్ చేసేశారు. వై రాజశేఖర్ రెడ్డి రైడ్కి వచ్చాడు. చక్కా నాగబాబుకి ఈ రోజు సపోర్ట్ అందిస్తే మాత్రం చక్కా నాగబాబు ఖచ్చితంగా రైడ్ల వెల్లువ, రైడ్ల ఉప్పెన పుట్టించేస్తాడు. కర్నూలు కొండారెడ్డి బురుజు గోడల్ని బద్దలు కొట్టేసేలా కనిపిస్తున్నాడు. మొత్తం 26 టాకిల్స్ చేస్తే 14 టాకిల్ పాయింట్స్, 53.8 టాకిల్ స్ట్రైక్ రేట్ తో 2.3 యావరేజ్ టాకిల్ పాయింట్స్ పర్ మ్యాచ్ తో టాప్ డిఫెండర్ గా ఉన్నాడు కర్నూలు నైట్స్ తరఫున శ్రీకాంత్ చౌదరి. ఇది కెప్టెన్ ఆఫ్ కర్నూలు నైట్స్. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు ఇక్కడ. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది మహేష్. ఈ సాయంత్రం వేళ మరి 2 పులులు కలబడుతున్నట్టే ఉంది మ్యాచ్ చూస్తుంటే. ఎందుకంటే ఇరు జట్లు కూడా అసమాన ప్రతిభను కనబరిచేటువంటి టీములు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ విజయం ఎవరిని వరిస్తుందో ఎవ్వరు ఊహించి ముందుగా చెప్పలేరు. అంత చక్కటి టాలెంట్ ఉన్నటువంటి టీమ్స్ 2 కూడా. ప్రస్తుతం స్కోర్ కూడా మనకు అలాగే ఉంది. 1 పాయింట్ తేడా మాత్రమే ఉంది. స్కోర్ కూడా మాక్సిమం ఎక్కువ గ్యాప్ రాకపోవచ్చు మ్యాచ్ అయ్యే వరకు కూడా. ఎందుకంటే టాలెంటెడ్ టీమ్స్ గా గుర్తింపు పొందినటువంటి ఈ 2 టీమ్స్ కూడా అద్భుతమైనటువంటి స్కిల్ ప్రదర్శిస్తున్నాయి. కర్నూలు నైట్స్ తరఫున నక్కా యుగంధర్ రైడ్ కి వచ్చాడు. యుగంధర్ మూవీలో ఎన్టీఆర్ లా విరుచుకు పడతాడు అంటే విరుచుకు పడ్డాడు. పాయింట్ సాధించాలంటున్నాడు. ఒక పాయింట్ లభిస్తుంది. ఇన్ ప్లేయర్ పైన కిక్ చేసి పాయింట్ సాధించాడు. బిపి వెంకట కుమార్ సామర్లకోట ప్లేయర్, సామర్లకోట సామ్రాట్ ని అవుట్ చేసేసాడు. ఇక్కడ ఛాన్సే లేదన్నాడు. యంగ్ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ మీద హవా చూపిస్తున్నారు మహేష్. మరి చక్కగా నిజంగా మరి కర్నూలు నైట్స్ వారి యొక్క డిఫెండ్ ఏదైతే బలంగా నమ్ముకుని ఉన్నారో ఆ డిఫెండ్ బొమ్ము కాకుండానే వాళ్ళు వారి యొక్క అజేయమైనటువంటి విజయానికి కృషికి డిఫెండింగ్ తోడవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చాలా అద్భుతం. ఇక బ్రహ్మారెడ్డి రైడ్ కి సంసిద్ధుడై ఉన్నాడు. బ్రహ్మారెడ్డి వస్తే ఒక అద్భుతం జరిగి తీరవలసిందే. ఎందుకంటే దాన్ని ఎంతసేపు డిసైడ్ చేద్దామన్న యూలో మాత్రమే ఉంటాడు. బ్రహ్మారెడ్డి రైడ్ గ్రౌండ్ చూస్తున్నాం. 1 పాయింట్ లీడ్ లో కనిపిస్తుంది. సడన్ గా కర్నూలు నైట్స్ లీడ్ కాస్త మరొక 2 పాయింట్లు పెంచేశాడు ఇక్కడ బ్రహ్మారెడ్డి. చాలా క్విక్ గా వెళ్ళి పాయింట్ ఇచ్చేశాడు. బ్రహ్మారెడ్డి లాంటి రైడర్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తే కష్టం, ఇది చాలా కష్టం అని నిరూపించాడు మరోసారి. సెంటర్ ప్లేయర్ గా ఉన్నటువంటి ప్లేయర్ ట్యాకిల్ చేయడం, సపోర్ట్ రావడం, దాంతో ఇద్దరు బెంచ్ పైకి వెళ్ళక తప్పదు ఇక్కడ. మహేష్, ఈ రోజు మనం గమనించినట్టయితే విజయనగరం నింజాస్ ఫస్ట్ 5 minutes లో లీడ్ లో కనపడ్డారు. ఆ తర్వాత కర్నూలు నైట్స్ కంబ్యాక్ ఇచ్చారు. దీని గురించి సాయి ఈ రోజు మ్యాచ్లు అన్ని కూడా ఉదయం నుండి బిగినింగ్ ఏవైతే లీడ్ ఉంటాయో
అవి తర్వాత ట్రాక్ తప్పుతున్నాయనే అనుకోవాలి. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ మార్నింగ్ మ్యాచెస్ నుండి కూడా ఇదే జరుగుతుంది. కానీ దీన్నే మనం క్రైటీరియాగా తీసుకోకూడదు. ఎందుకంటే విజయనగరం నింజాస్ లో అద్భుతమైనటువంటి రైడర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోయేది చూస్తున్నాం. ఓకే, ఆల్అౌట్ కి క్లియర్ కనిపించినట్టే. ఆల్అౌట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏం జరుగుతా మనం ఎదురు చూడాలి. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అందిస్తున్నారు. 1+2 3 పాయింట్స్ ఆల్ అవుట్ సాధించింది. మొట్టమొదటి ఆల్ అవుట్ ఈ మ్యాచ్ లో కర్నూలు నైట్స్. కర్నూలు కొండారెడ్డి బుర్జి యొక్క పౌరుషాన్ని మరొకసారి చాటి చెప్పారు ఇక్కడ విజయనగరం నింజాస్ కి అగేన్స్ట్ గా. మరి బీపీ వెంకట్ కుమార్ సామర్లకోట సామ్రాట్ ఇప్పుడు ఏం చేస్తాడు? శ్రీకాంత్ బ్యాక్ హోల్డ్ తన పవర్ఫుల్ డ్రాగింగ్ స్కిల్స్ తోటి రైడర్ ని మ్యాట్ పైకి తోసేశాడు మహేష్. చెక్క నాగబాబు టైం ఇది అనుకున్నట్టుగానే మరి చాలా కష్టంగా ఉన్నాడు చెక్క నాగబాబు. చెక్క నాగబాబు ఏ మాత్రం తగ్గేది లేదంటున్నాడు. మీరు మా దగ్గరికి వచ్చి 3 పాయింట్లు సాధిస్తే నేను మీ దగ్గరికి వచ్చి 2 పాయింట్లు సాధిస్తానంటున్నాడు మహేష్. సాయి చెక్క నాగబాబు యొక్క ఆత్రం మనం చూసాము. ఏంటంటే ఒక్కసారిగా షాక్ తిన్నట్టుగా వీడు ఇది ఇంత ఎర్లీగా మన టీం ఆల్అౌట్ అవ్వడం ఏంటని దాన్ని తట్టుకోలేకపోయినట్టున్నాడు. అందుకనే రివెంజ్ రైడ్ గా తను రాగానే వెళ్ళి తేడం. మరి బ్రహ్మారెడ్డి ఊరుకుంటాడా, ఏం చేస్తాడో చూద్దాం. ఎందుకంటే బ్రహ్మారెడ్డి కూడా రైడింగ్ కి చెప్పుకోవాల్సినటువంటి రైడర్లో ఒకడు. యాస్, బ్రహ్మారెడ్డి అద్భుతమైన పర్ఫార్మెన్స్ డిసైడ్ అయిపోయింది అక్కడ. బ్రహ్మారెడ్డి పాయింట్ తీసుకెళ్తున్నట్టుగా లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ రాజశేఖర్ రెడ్డి పైన చక్కటి ట్యాకిల్, చక్కటి టో టచ్. అది డిఫరెంట్ స్కిల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. స్కార్పియన్ కిక్ జస్వీర్ సింగ్ నుంచి మనం ఈ స్కిల్స్ చూస్తూ ఉంటాం. బట్ యంగ్స్టర్ పల్లెటి బ్రహ్మారెడ్డి ఇలాంటి స్కిల్స్ ని ఎగ్జిబిట్ చేయడం మీరేమంటారు మహేష్? కరెక్టే సాయి. ఎందుకంటే బ్రహ్మారెడ్డి తన ఉన్నటువంటి పర్సనాలిటీకి అంత అద్భుతమైన స్కిల్ ని ఎగ్జిబిట్ చేసేయాలంటే కిక్ చేసి పాయింట్ పట్టుకెళ్ళాడంటే ఎవరైనా మెచ్చుకొని తీరాలి. కానీ ఇక్కడ యువతల మనకి చెక్క అభిలాష్ చెక్క నాగబాబు తను అంత ఈజీగా వదలట్లేదు వాళ్ళని. రివెంజ్ మీద రివెంజ్ గా వరుస రైడ్కి వెళ్ళి నాగబాబు వరుస పాయింట్లు తెచ్చుకోవడం జరుగుతుంది. చెక్క నాగబాబు మాత్రం ఇంజన్ హీట్ ఎక్కించాడు, గేర్ మార్చేశాడు. మీరు మా పైన ఆల్ అవుట్ తీసుకోవడం ఏంటి, మేము కూడా మీ పైన ఆల్ అవుట్ తీసుకుంటాం, మా సత్తా ఏంటో చూపిస్తాం. మా విజయనగరం కోట గోడలంట భద్రంగా మా స్కోర్ ని నిలబెడతానంటున్నాడు ఇక్కడ విజయనగరం నింజాస్ లీడింగ్ రైడర్, ఈ టోర్నమెంట్ లీడింగ్ రైడర్ చెక్క నాగబాబు. వండర్ఫుల్ స్టాట్స్ కనిపిస్తున్నాయి. ఆకాష్ షిండే లాంటి స్టార్ రైడర్ తర్వాత అంతటి గొప్ప స్టాట్స్ ఉన్నటువంటి ప్లేయర్ చెక్క నాగబాబు. సాయి నిజంగా చెక్క నాగబాబు రగిలిపోతున్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఆల్అౌట్ చేయడం అన్న విషయాన్ని తట్టుకోలేకపోతుంటున్నాడు. ప్రతి రైడ్ ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముందు స్కోర్ ని మనము సమానంగా తీసుకురావాలి, క్రాస్ చేయాలి అన్న కసితో ఆడుతున్నాడు. అదే విధంగా తను కూడా అద్భుతమైనటువంటి యాంగిల్ గా చేశాడు డిఫెండర్. కానీ దురదృష్టం మరి నాగబాబు నాపై సామర్థ్యం డిఫెండర్ లేదు అని మనకి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. నాగబాబు మాత్రం నన్ను బాక్ లైన్ బయట టాకిల్ చేసిన మీకే రిస్క్, బోనస్ లైన్ లోపల టార్గెట్ చేసిన మీకే రిస్క్ అంటున్నాడు. రిస్క్ ని రస్క్ లా నవ్వులేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క డిఫెండర్ కి కూడా ముచ్చమడలు పట్టిస్తున్నాడు. ఈ రోజు తగ్గేదే లేదంటున్నాడు. మరి తనకి విరుద్ధంగా పల్లెటి బ్రహ్మారెడ్డి పల్నాటి బ్రహ్మారెడ్డి పౌరుషం ఇంకా చూపించాల్సిందే. కర్నూలు నైట్స్ కి విజయాన్ని అందించాలంటే ప్రస్తుతం 5 పాయింట్ల లీడ్ లో కనిపిస్తున్నారు. అండ్ 6 పాయింట్లకి ఆ లీడ్ ని కాస్త పెంచేశాడు. డిఫెండర్ పైన చాలా చక్కటి పాయింట్ అది మహేష్. సాయి బ్రహ్మారెడ్డి మజాక అన్నట్టుగా ఆడుతున్నాడు. నిజంగా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. ప్రతి క్షణము కూడా ప్రాణం పోస్తూ తన యొక్క రైడింగ్ కి 100% సక్సెస్ఫుల్ రైడ్ ని చూపించాలి అనే ఉద్దేశంతో, తన టీంని గెలిపించాలి అనే ఉద్దేశంతో పోరాడుతున్నాడు. అయితే ఇక్కడ విజయనగరం నుండి రాజశేఖర్ కూడా సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా తన ఎఫ్ఎన్ స్కిల్ ని ప్రదర్శిస్తాడు. రాజశేఖర్ మంచి రైడర్ గా గుర్తింపు పొందినటువంటి మ్యాచెస్ కూడా ఉన్నాయి. కానీ రాజశేఖర్ మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ తప్పు జరగకూడదని చెప్పి. మహేష్ గారు, మీరు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళారా? సార్, విజయనగరం కోట, విజయనగరం రాజవీధులు అన్ని సందర్శించాం. విజయనగరం కోట బొమ్మాలి, విజయనగరం యొక్క రీప్లేలో చూస్తున్నాం ఇక్కడ.
రైడర్ని, అది కూడా పల్లెటి బ్రహ్మారెడ్డి లాంటి పవర్ ప్యాకెట్ రైడర్ని బాక్ లైన్ బయట ట్యాకిల్ చేయడం ఎలా చూస్తారు మహేష్? మన చెక్క నాగబాబు తన టైంని తీసుకుంటున్నాడు. చెక్క నాగబాబు కూడా కొంచెం ఆలోచించి ఆడుతున్నాడు సాయి, దీన్ని బట్టి చూస్తుంటే. ఎందుకంటే చెక్క నాగబాబు విజయం కోసం ఏం చెయ్యాలో అన్నీ చేస్తూ సంయమనాన్ని పాటిస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే రైడ్ని డిసైడ్ చేయనప్పుడు చేస్తున్నాడు, ఆగవలసినప్పుడు ఆగుతున్నాడు. అలాగే మరి కర్నూలు నైట్స్ నుండి ఒక చిచ్చర పిడుగు రైడ్కి వచ్చాడు. ఏం జరుగుతుందో చూద్దాం. తన యొక్క డిఫెన్స్ స్కిల్ని పూర్తిగా ఎగ్జిబిట్ చేస్తూ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, బోనస్ కూడా తీయబోయాడు, కానీ అక్కడ 5 మాత్రమే ఉన్నారు. చివరి ఫ్యూ సెకండ్స్ మిగిలి ఉన్నప్పుడు దాకా మ్యాట్ పైనే ఉన్నాడు. మేబీ క్లాక్ అవుట్ అవుతాడేమనిపించింది, బట్ ఆన్ టైంలో మ్యాట్ పైకి వచ్చేసాడు. చక్కా నాగబాబు 6 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. ఇంజన్ హీట్ ఎక్కాల్సిందే, గేర్ మార్చాల్సిందే. మార్చాడు, అక్కడ ఎవరిని అవుట్ చేశాడు. సాయి 6 పాయింట్ల డిఫరెన్స్ అనేది నాగబాబుకు ఒక లెక్కతో కూడింది కాదు. కాకపోతే సమయం ఉండాలి, సమయం ఉంది కూడా. సో తన స్కిల్ని ప్రదర్శిస్తాడు. పూర్తి విజయం కోసం తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు. ఎందుకంటే అక్కడ పవన్ ఉన్నాడు, కెప్టెన్, చాలా సమయంతో ఆడిస్తాడు, అనుభవం కనుక. నేను మళ్ళీ బ్రహ్మారెడ్డి తన యొక్క హవాని ప్రదర్శించడానికి వచ్చేసాడు. బ్రహ్మారెడ్డి యొక్క చుక్కానిలా ఆ యొక్క కర్నూలు కైట్స్కి ఒక అద్భుతమైనటువంటి ఆశాజ్యోతిలాగా టీంను ముందుకు నడిపిస్తున్నాడు. టీంను లీడ్లో పెట్టినటువంటి అన్ని అవకాశాలు కూడా బ్రహ్మారెడ్డి సద్వినియోగం చేసుకున్నాడు. బోనస్ పాయింట్ అయితే లభించాడు. ఇక్కడ రైడ్కి రావడం చూస్తున్నాం. విజయనగరం నింజాస్ నుంచి బొలికల వంశీ సరైనటువంటి సపోర్ట్ని అందించాలి. లీడ్ని కాస్త తగ్గించాలంటే విజయనగరం నింజాస్ ప్రస్తుతం 6 పాయింట్లు వెనకబడి ఉన్నారు. చక్కా నాగబాబు ఒక్కడే సాధిస్తే సరిపోదు. శ్రీకాంత్ని ఏమైనా టార్గెట్ చేసి అవుట్ చేస్తే మాత్రం స్ట్రాటజికల్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మహేష్. సాయి గొప్పటి డాష్ అయితే రైడర్ బయటికి వెళ్ళిపోయాడని చెప్పి రెఫరీ నిర్ణయం. ఎస్, అద్భుతమైనటువంటి డాష్తో కర్నూలు నైట్స్ డిఫెన్స్లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. రీప్లేలో చూస్తున్నాం, మనకు అర్థమవుతుంది ఎంత పవర్తో శశికుమార్ అక్కడ డాష్ కొట్టాడనేది. రివ్యూకి వెళ్ళారు సాయి, అవుట్ అయిపోయాడు. సాయి దీన్ని బట్టి చూస్తుంటే రివ్యూకి వెళ్ళారు ఇక్కడ విజయనగరం నింజాస్. 1 డిఫెండర్ ఆల్సో అవుట్ ఆఫ్ బౌండ్స్ అని. ఒక డిఫెండర్ కూడా ట్యాకిల్ చేయకన్నా ముందే అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయడానికి ఛాలెంజ్ చేశారు. సామర్లకోట సామ్రాట్ కెప్టెన్ ఆఫ్ విజయనగరం నింజాస్. బిపి వెంకట్ కుమార్ చూస్తున్నాం. శ్రీకాంత్ ఏమైనా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడా లేదా ట్యాకిల్ చేసేటప్పుడు శశికుమార్ కూడా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోయాడా అనేది వేచి చూడాల్సిందే. ఇక్కడ ఈ యాంగిల్ నుంచి అయితే క్లియర్ ఎవిడెన్స్ లభించట్లేదు. మరొక యాంగిల్ ఏమైనా ట్రై చేస్తే బెటర్ వ్యూ దొరకొచ్చేమో అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ టీవీ అంపైర్ దగ్గర మాత్రం ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది మహేష్. దీంతో ఆయనకి బెస్ట్ వ్యూ దొరుకుతుంది. ఇప్పుడు సాయి మీరన్నట్టు టీవీ రివ్యూలో కూడా ఈజీగానే దీన్ని పట్టుకోగలుగుతారు. ఎందుకంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఏమీ లేదు అక్కడ. ప్లేయర్స్ కూడా 2-3 మాత్రమే ఉన్నారు కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ లేకుండానే రిజల్ట్ వచ్చేస్తుంది టీవీ రివ్యూ నుండి. రెఫరీస్ అంపైర్లు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు రిజల్ట్ ఏమొస్తుందా అని. రైడర్ అయితే సేఫ్ అయ్యే ఛాన్సే లేదు అక్కడ. ఏం జరిగింది యాక్షన్? శశికుమార్ మేబీ తను కూడా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడా అంటే తన బాడీ అయితే లాబీలో స్టిల్ ఉంది. మరి రివ్యూ కోల్పోతారా విజయనగరం నింజాస్? ఏం జరిగింది? సాయి మనం సింపుల్ సిచ్యువేషన్ అనుకున్నాము, కానీ టీవీ రివ్యూలో ఎంత సమయం తీసుకుంటుందంటే అక్కడ ఏదో చాలా టెక్నికల్ ఇష్యూ ఏదో జరిగింది. టీవీ అంపైర్ చెక్ చేస్తున్నారు. చాలా సమయం
దీని మీద వెచ్చిస్తున్నారంటే ఇది ఎంత టఫ్ కాలో మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా రిఫరీ ఏం నిర్ణయిస్తారో తెలియాలి. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆన్ గ్రౌండ్ రిఫరీతో వెళ్ళిపోతారు టీవీ అంపైర్ కూడా. ఒకవేళ సరైనటువంటి యాంగిల్ తనకి కానీ లభించకపోతే ఏం జరుగుతుందో చూడాలి మనం. మహేష్, ఏం జరిగిందంటారు? నిజంగా రెఫరీ రవి గారు చాలా ఎంతూజియాజంతో ఉన్నారు. అసలు ఏంటి ఇంత టైం తీసుకుంటుంది ఈ రివ్యూ అని చెప్పి మనకే కాదు, ప్రేక్షకులకే కాదు, ప్లేయర్స్కే కాదు, రెఫరీస్కి కూడా మరి టీవీ రివ్యూ ఎంత సమయం పట్టింది అంటే ఇది నిజంగా ఒక టెక్నికల్గా చాలా ఇబ్బంది పెట్టినటువంటి ఇష్యూ ఉంటుంది. టీవీ రివ్యూ వచ్చి తీరవలసిందే సాయి. టీవీ అంపైర్ నిర్ణయం ఫైనల్ అవుతుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ రిజల్ట్ కనుక వాళ్ళకి విజిబుల్గా కాకపోతే మహేష్, అప్పుడు ఆన్ గ్రౌండ్ రిఫరీ ఏదైతే నిర్ణయం ఇస్తారో ఆ నిర్ణయానికే మద్దతు ఇస్తారు టీవీ రిఫరీ కూడా. ఏం జరుగుతుందో చూడాలి. మంచిదే సాయి, మరి ఎప్పటికైనా ఇది డెసిషన్ రావాలి కాబట్టి, సందిగ్ధం తొలగిపోవాలి కాబట్టి ఈ యొక్క పూర్తి నిర్ణయాన్ని రిఫరీ గారికి ఇచ్చినా మనం దాన్ని స్వాగతిద్దాం. ఏం జరిగింది? శశికుమార్ అయితే కంప్లీట్గా మ్యాట్ పై నుంచి తోసేశాడు అక్కడ రైడర్ని. బట్ శశికుమార్ కూడా అవుట్ అయ్యాడా? రైడర్ టచ్ అవ్వకముందు ఏమైనా లాబీలోకి వెళ్ళాడా? ఏం జరిగింది? ఎవరైనా డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ చేశారంటే ఆ సూచనలు ఏమీ కనపడట్లేదు ఇక్కడ. ఏం జరిగిందంటారు మహేష్? సాయి టెన్షన్ మరింత పెరుగుతుంది ఏం జరగబోతుందా అని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ప్లేయర్స్ కొంచెం రిలీఫ్గా ఉండొచ్చేమో, కానీ ఈ రిజల్ట్ని అందించవలసిన టీం మొత్తానికి కూడా టెన్షన్గా ఉందనే చెప్పాలి. వస్తుంది సాయి రిజల్ట్ అయితే కంపల్సరీ. టీవీ అంపైర్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ 1000 కళ్ళతో చూస్తారు ఈ మ్యాచ్ అంతటినీ కూడా. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. Review unsuccessful. Rider out. 1 point. Combo Knights. Captain, your review is over. No more review. రైట్, అక్కడ రివ్యూ అయితే అన్సక్సెస్ఫుల్ అయింది. మహేష్, మనం అనుకున్నట్టుగానే చూస్తున్నాం ఇక్కడ ఆన్ గ్రౌండ్ రిఫరీ డిసిషన్ కి వాల్యూ ఇచ్చారు టీవీ అంపైర్ కూడా. yes very nice. this is the first time maybe in this tournament ఎంపైర్ కే డెసిషన్ వదలడం అనేది టీవీ రివ్యూవర్. ఓకే, బ్రహ్మానంద రెడ్డి హవా ప్రారంభం అయింది. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో తన టీంకి ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి బెస్ట్ రైడర్గా ప్రస్తుతానికి వారి టీంలో తనే బ్రహ్మారెడ్డి ఈ మ్యాచ్ని లీడ్ చేస్తున్నాడు. బ్రహ్మారెడ్డి కూడా ఆచితూచి ఆడుతున్నాడని అనుకోవాలి. ఎందుకంటే ఇందాక కూడా అవతల కోర్టులో 5 మెంబర్స్ ఉన్నప్పుడు చక్క నాగబాబు ఇదే విధంగా ఆడాడు. ఎవరు కూడా తొందరపడకుండానే మ్యాచ్ని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ చక్కా నాగబాబు ఇప్పటి వరకు ఈ సీజన్లో 105 రైడ్లు చేస్తే 98 రైడ్ పాయింట్లు. మరి చక్కా నాగబాబుని అవుట్ ఆఫ్ ది కోర్ట్ పంపించేశారు అంటున్నారు రిఫరీ. మరి రివ్యూకి ఏమైనా వెళ్తారా? ఎంతటి రివ్యూ అన్సక్సెస్ఫుల్ అయింది కాబట్టి రివ్యూ కూడా ఉండదు మహేష్. సాయి ఎంత గొప్ప క్రీడాకారుడైనా కంట్రోల్ తప్పాడు అంటే అవుట్ ఆఫ్ బౌండరీకి వెళ్ళవలసిందే ఒక్కొక్కసారి. అదే క్రమంలో మన నాగబాబు కూడా కొంచెం ఓవర్ స్పీడ్ అవ్వడంతో కంట్రోల్ తప్పి బాక్స్లోకి వెళ్ళేటట్టుగా కనబడుతుంది. సెల్ఫ్ అవునట్టుగా మనం నిర్ధారణ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు ఆన్ గ్రౌండ్ రిఫరీ అయినటువంటి రవీంద్రబాబు గారికి, అలాగే టీవీ రిఫరీ అయినటువంటి వాళ్ళకు కూడా చాలా చాలా ట్రికీ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి. సవాల్ విసురుతున్నారు ప్రతిసారి కూడా. విజయనగరం నింజాస్కి రివ్యూ అవైలబుల్గా లేనప్పటికీ కూడా ఒక డౌట్ ఆఫ్ క్వశ్చన్ కింద రివ్యూకి అయితే వెళ్ళారు రిఫరీస్. ముందు వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళకి సరైనటువంటి తోడ్పాటు లభించకపోతే టీవీ రిఫరీని కూడా సంప్రదించే అవకాశం ఉంటుంది మహేష్. సాయి, ఒక్కొక్కసారి దురదృష్టము అదృష్టం అంటారు చూసారా, ఇలాగే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టీవీ రివ్యూ లేదు, అయినా సరే అనుకోకుండా టెక్నికల్గా వాళ్ళకి మళ్ళీ దాన్ని డిస్కషన్ చేసే అవకాశం ఒక ఆశ కలిగింది వాళ్ళకి. ఏదైనా జరగచ్చు. అయితే వారి యొక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించబోతున్నారు అఫీషియల్స్. ఓకే, అనుకున్నట్టుగానే రైడర్ అవుట్ అవడం జరిగింది.
అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి రైడర్ ప్రత్యక్షంగానే అందరం చూస్తున్నట్టుగానే బాక్స్లోకి వెళ్ళినట్టుగా అనిపించింది. దాని ప్రకారంగా వారి యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. డిఫెండర్ టచ్ కాకుండా లాబీలోకి వెళితే కనుక సెల్ఫ్ అవుట్గా పరిగణిస్తారు మహేష్. రైడర్కి ఎటువంటి ఛాన్స్ కూడా ఉండదు. చాలా చక్కగా కంట్రోల్డ్గా ఆడుతున్నారు ఇక్కడ విజయనగరం నింజాస్. సాయి ఇక విజయనగరం నింజాస్కి ఉన్నది వాళ్ళ యొక్క కెప్టెన్ యొక్క సూచనలు సలహాలు మాత్రమే ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా కోర్టు బయట ఉండడం జరిగింది. ఇప్పుడు డిఫెన్స్ని చెక్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వ్యూహాలని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే అవతల టీంలో అందరూ కూడా ప్లేయర్స్ అందరూ చక్కగా కోర్టు ఇన్లో ఉన్నారు. ఇప్పుడు నవీన్ ఏం చేస్తాడు, అలాగే దుర్గా ప్రశాంత్ చక్కటి సేఫ్ రైడింగ్ విధానంలో ఆడుతూ ప్లేయర్స్ని ఎదురు రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్, ఇది సేఫ్ రైడ్ గానే మనం పరిగణించాలి. ఇట్స్ ఎన్ ఎంప్టీ రైడ్ అండ్ మేబీ ఫస్ట్ హాఫ్లో ఇది ఆఖరి రైడ్ అవుతుంది మహేష్. ప్రస్తుతానికి 8 పాయింట్ల ఆధిక్యంలో కనబడుతుంది ఇక్కడ. కర్నూలు నైట్స్ మాత్రం కర్నూలు కుర్రాళ్ళు చితక్కొట్టేశారు. కొండారెడ్డి బురుజు మీదొట్టు మమ్మల్ని ఆపడం మీ తరం కాదు అంటున్నారు. ఫస్ట్ హాఫ్లో డామినేషన్ నడిచింది కర్నూలు నైట్స్ నుంచి. సాయి మీరన్నట్టుగా మొదటి హాఫ్ కంప్లీట్ అయింది. మరి కర్నూలు నైట్స్ ఒకంత చాలా ధైర్యంగా కనపడుతున్నారు కోర్టులోని. ఎందుకంటే మొదటి హాఫ్లో వారికి అందినటువంటి లీడ్ని నిలబెట్టుకుంటే చాలు, మనం విజయం మనదే అన్న ధీమాలో ఉన్నారు. అయితే విజయనగరం వారి యొక్క కోచ్తో ఇప్పుడు హాఫ్ టైం మ్యాచ్ సమరీ చూసినట్టయితే 12 పాయింట్లు మాత్రమే సాధించింది విజయనగరం నింజాస్. వెరిన్ కర్నూలు నైట్స్ మాత్రం లీడ్ చేస్తున్నారు ఇక్కడ 8 పాయింట్ల ఆధిక్యంతో. రైడ్ పాయింట్స్ విషయంలో 9 రైడ్ పాయింట్లు విజయనగరం నింజాస్ సాధిస్తే 12 రైడ్ పాయింట్లు సాధించింది ఇక్కడ కర్నూలు నైట్స్. హాఫ్ టైంలో సక్సెస్ఫుల్ రైడ్ చూసుకున్నట్టయితే 21 రైడ్లు చేస్తే 8 రైడ్స్లో సక్సెస్ఫుల్గా వెనుతిరిగింది ఇక్కడ విజయనగరం నింజాస్. వెరిన్ కర్నూలు నైట్స్ మాత్రం 20 రైడ్లు చేస్తే కేవలం 10 రైడ్లోనే మాత్రమే సక్సెస్ఫుల్ అయింది. దీంతో కర్నూలు నైట్స్ లీడ్లో ఉన్నారు. పల్లెటి బ్రహ్మానందరెడ్డి 9 రైడ్ పాయింట్లు సాధించాడు. కొంచాల శ్రీకాంత్ 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించి టాప్ డిఫెండర్గా ఉన్నాడు. ఇద్దరు కూడా కర్నూలు నైట్స్ నుంచి ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు విజయనగరం విజయ శంఖారావాన్ని అయితే పూరించలేకపోయింది. చక్కా నాగబాబు కావచ్చు, సపోర్టింగ్ రైడర్స్ కావచ్చు, నిరాశ పరుస్తూనే ఉన్నారు. అద్దర కొట్టేస్తున్నారు అనుకున్నటువంటి విజయనగరం నింజాస్ ఇలా చతికిల పడిపోవడాన్ని మీరేమంటారు మహేష్? సాయి, మనం ఇందాకే అనుకున్న మాటలో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ సమయం ఉంది అనే ఒక ధీమా వాళ్ళలో కనబడుతుంది. ఎందుకంటే అనుభవమైనటువంటి కెప్టెన్, అత్యద్భుతమైన డిఫెండర్ అతను. అయితే ఏ క్షణంలోనైనా మళ్ళీ చెక్క నాగబాబు తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాడు అంటే కనుక ఇప్పుడున్నటువంటి స్కోర్ పెద్ద తేడాగా వాళ్ళు భావించరు అనిపిస్తుంది సాయి. ఓకే, మళ్ళీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సాయి, బి అలర్ట్. అలర్ట్గా ఉండాల్సిందే, ఎందుకంటే ఇంటెన్సివ్ యాక్షన్ మన ముందుకు వచ్చేస్తుంది. కర్నూలు నైట్స్ మా జోలికి వస్తే కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ వరకు మీ అరుపులు వినిపిస్తాయి అంటున్నారు. ఫస్ట్ హాఫ్ని లీడ్ చేశారు, రాజులాగా ఏలుతున్నారు ఈ మ్యాచ్ని. అయితే ప్రస్తుతానికి కర్నూలు నైట్స్ వి దుర్గా ప్రశాంత్ రెడ్డికి రావడం చూస్తున్నాం. 20 నిమిషాల ఆట ఇంకా మిగిలే ఉంది. కమ్బ్యాక్ ఇవ్వడానికి సదవకాశం వంశీ. ఇది సాయి, మనం ఒకటి గమనించాలి. శ్రీకాంత్ కంప్లీట్గా డిఫెండ్లో కూర్చొని యువ క్రీడాకారుల చేత ఆడిస్తున్నాడు, బ్రహ్మానందని అస్త్రంలా ఉపయోగిస్తూ. అయితే రాజశేఖర్ వచ్చేసాడు. రాజశేఖర్ కూడా విజయనగరం టీంకి అవసరం ఉన్న సమయంలో ఎన్నో సమయాల్లో ఆదుకున్నటువంటి రైడర్. రాజశేఖర్ ఏం చేయబోతున్నాడో చూద్దాం. మరి అతని యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు చక్కటి జర్కులతోటి, టోటచ్లతో ప్రయత్నం చేస్తూ. ఓకే, సేఫ్ రైడ్గానే వెళ్ళిపోయాడు సాయి. చక్కా నాగబాబు 98 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. టాప్ రైడర్గా ఉన్నాడు. కేవలం 2 పాయింట్లు మాత్రమే దూరంగా ఉన్నాడు సెంచరీకి. ది ఫస్ట్ సెంచురియన్ అవ్వబోతున్నాడు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో. మేబీ ఈ మ్యాచ్లోనే దాన్ని సాధించే అవకాశం ఉంటుంది. చక్కా నాగబాబుకి పల్లెటి బ్రహ్మారెడ్డి, ది టాప్ రైడర్ ఆఫ్ కర్నూలు నైట్స్. కర్నూలు దెబ్బ
చూపించడానికి వచ్చేసాడు. దాంతో విజయనగరం మరోసారి అబ్బా అంది మహేష్. బ్రహ్మారెడ్డి అప్రతిహాతంగా తన యొక్క చైత్రయాత్రను కొనసాగించడానికి ప్రతి రైడ్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ పాయింట్ తీసుకొచ్చి టీంకి అప్పచెప్పుతున్నాడు. అంత క్యాపబుల్గా ఆడుతున్నట్టు బ్రహ్మారెడ్డికి డిఫెన్స్లో కూడా అలసిపోవద్దని చెప్పి కోర్టుకి బయటన రెస్ట్ తీసుకోమంటున్నారు. బాక్ లైన్కి దీనికి మధ్యలోని మిగిలిన డిఫెండర్లు మేము చూసుకుంటాం, వాళ్ళు ఎలాంటి రైడర్ వచ్చినా మేము భయపడద్దు, రైడ్ ఒకటి నువ్వు చూసుకో, డిఫెండింగ్ అంతా మేము కాసుకుంటాం అన్నట్టుగా శ్రీకాంత్ గారు వారి యొక్క టీం క్యాప్టెన్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తున్నాడు. సో విజయనగరం కుర్రాళ్ళు అయితే మొత్తం మీద చతికిల పడ్డారు. మేబీ వాళ్ళకి విజయనగరం స్పెషల్ ఫుడ్ ఏమైనా పెట్టించాలంటారా మహేష్? సాయి విజయనగరం ఒకంత నువ్వన్నట్టుగా నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క రైడరు అత్యుత్తమ ఫలితాలను తీసుకువచ్చిన ఎందుకో ఎక్కడో వాళ్ళు డిఫెన్స్ మిస్ అవ్వారు. ఈరోజు డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్ టీం అయిన విజయనగరం మరి వారి యొక్క డిఫెన్స్ని కొనసాగించలేకపోయారు. అలాగే కర్నూలు నైట్స్ కూడా డిఫెన్స్ చాలా అడ్వాంటేజ్ అయింది బ్రహ్మానందరెడ్డి ఈరోజు. అలాగే డిఫెన్స్ కూడా శ్రీకాంత్ దురదృష్టం. తరఫు నుంచి ఏడిద శ్యామ్ వస్తున్నాడు, బోనస్ పాయింట్ లభించింది. సెల్ఫ్ అవుట్ అయ్యాడు, అక్కడ బ్యాలెన్స్ కోల్పోయాడు. దాంతో మడత పెట్టి మడత పెట్టి పంపించేశారు. ఇక్కడ సాయి ఎన్నో ఆశలతో మరి బయట ఉన్నటువంటి ప్లేయర్ని లోపలికి తీసుకొచ్చారు. ఇలా ఈజీగా సెల్ఫ్ అవుట్ అయిపోతే నిజంగా బాధాకరమైన విషయమే. మళ్ళీ ఇద్దరు మాత్రమే ఉన్నారు విజయనగరం. ఇప్పుడు వెళ్ళినటువంటి రైడరు బ్రహ్మారెడ్డి మరి బ్రహ్మారెడ్డి ఊరుకుంటాడా? ఒకళ్ళు ఇద్దరు ఉంటే బ్రహ్మారెడ్డి హవానే ఆపలేకపోతుంటే ఇక ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఏం అద్భుతమైనటువంటి ట్రైల్ వేశాడు డిఫెండర్ రాజశేఖర్ కూడా. మంచి తెలివితేటలు ఉపయోగించిన ఉపయోగపడలేదు. విజయనగరం నింజాస్ రెడ్డి ఇక్కడ చూడు పాయింట్ ఉంది చూడు అని అడిగి మరీ ఇస్తున్నారు ఇక్కడ పల్లెటి బ్రహ్మారెడ్డికి. ఈరోజు టాప్ రైడర్స్ ఉన్నప్పటికీ కూడా విజయనగరం నింజాస్ మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపట్లేదు మహేష్. సాయి రైడ్ ఛాన్స్ బై పవన్ ఎంతో అనుభవమైనటువంటి ప్లేయరు, స్పెషల్ డిఫెండింగ్ ప్లేయర్ అయినా సరే ఓకే చాలా ఈజీగా సింపుల్గా పట్టుబడిపోయాడు. దాంతో ఒకటే కాదు 1+2 3 పాయింట్లు ఆల్ అవుట్. విజయనగరం వారు మరొక ఆల్అవుట్ని ఇచ్చి చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు అనిపిస్తుంది. కానీ విజయనగరం వారు ఎప్పటి నుంచైనా సరే చాకచక్యంగా వాళ్ళ యొక్క రైడర్ కానీ సక్సెస్ అవుతే అనుమానం లేదు పోటీ ఇవ్వగలుగుతారు. మరి వాళ్ళ రైడర్ ఏ వ్యూహాత్మలతో బయట నుండి వచ్చాడో చూడాలి. ప్రతి రైడ్ని ఉపయోగించుకొని ఆడవలసి ఉంటుంది అతను. విజయనగరం లాస్ట్ మ్యాచ్లో కర్నూలు నైట్స్తోనే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో కూడా కర్నూలు నైట్సే వాళ్ళని మడత పెట్టేసి మడత కాజాలో కుక్కేస్తున్నారు అక్కడ. రైట్ ఛాన్స్ పై యోగేంద్ర ఈ మన విజయనగరం కర్నూలు నైట్స్ మరి కర్నూలు నైట్స్ రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నారు అంటానికి యోగేంద్ర లాంటి క్రీడాకారుడు కూడా అంత యాక్టివ్గా ఆడుతున్నాడంటే అదే వాళ్ళ ధైర్యం, వాళ్ళకున్నటువంటి స్కోరు, వాళ్ళకున్నటువంటి బలము. అలాగే చెప్పి పట్టుకొస్తున్నట్టుగానే కిక్ చేశాడు. ఏదైనా జరిగిందా అంటే జరిగింది, అక్కడ అర్థం అయిపోతుంది. ఛాన్స్ నెంబర్ 18 తనకు తానుగా అవుట్ అవి బయట ఎఫెన్స్ దగ్గరకు రావడం జరిగింది. సాయి ఇప్పుడు రైడ్ నిజంగా మనం ఆస్వాదించవలసినట్టుగా ఉంటుందని ఆశిస్తున్నాను. మహేష్ ఇక్కడ చూస్తున్నాం లాస్ట్ టైం ఈ ఇరు జట్లు తలపడినప్పుడు కూడా బ్రహ్మారెడ్డి కావచ్చు, నాగబాబు కావచ్చు సూపర్ 10 స్కోర్ చేశారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మొమెంటం ఉంది వాళ్ళ దగ్గర, సూపర్ 10 సాధించేలా కనిపిస్తున్నారు. అండ్ బోనస్ పాయింట్ కూడా సాధించాడా అంటే పాయింట్ లేదన్నారు రెఫరీ. దీంతో 8 పాయింట్లతో ఉన్నాడు ప్రస్తుతానికి చక్కా నాగబాబు. బ్రహ్మారెడ్డి పల్నాటి బ్రహ్మనాయుడి పౌరుషాన్ని చూపించాల్సిందే, విజృంభించాల్సిందే, తగ్గకుండా ఆడాల్సిందే, ముందుకెళ్లాల్సిందే, పడగొట్టాల్సిందే. మెరుపు వేగంతో ఆడుతున్నాడు సాయి బ్రహ్మారెడ్డి.
చాలా అద్భుతమైనటువంటి స్కిల్ని ప్రదర్శిస్తూ, కానీ నాగబాబు ఇప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోవడం జరిగింది. నేను బోనస్ తీసాను కదా, నో డౌట్ అద్భుతమైనటువంటి లెగ్ క్యాచ్తో నాగబాబుని మడత పెట్టేశారు. ఇక చేసేది ఏమీ లేదు విజయనగరం వారు. ఎన్నో ముఖ్యమైనటువంటి రైడర్ ఈ విధంగా దొరికిపోతే ఇక మిగిలిన వాళ్ళు మనం ఏం చేయగలం అనే నిరాశ పర్టికులర్గా వాళ్ళ క్రీడలో కనబడుతుంది. మొత్తానికైతే నాగబాబుని నాగుపాములో చుట్టేసి మ్యాట్ బయటికి పంపించేశారు. ఇక్కడ కర్నూలు నైట్స్ డిఫెన్స్, కర్నూలు మాత్రం ఖచ్చితంగా ఆన్ ద టాప్ ఉన్నారు. జెర్సీ పుల్లింగ్కి గ్రీన్ కార్డ్ లభించింది. ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ కర్నూలు నైట్స్లో పల్లా రామకృష్ణకి. సై రైడ్ చైన్స్ బై కర్నూలు నైట్స్. ప్రశాంత్ సాదా సీదాగా ఆడుతున్నట్టుగానే కనబడుతున్నాడు, కానీ ఎక్కడో వాళ్ళని ఎదురుకు రాగాలి, ముందుకు కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, అదే విధంగా ఎదురుకు వచ్చారు. అద్భుతమైనటువంటి రైడ్తో ప్రశాంత్ మరొకసారి ఊపిరిలో పోసాడు వాళ్ళ టీంకి. శ్రీకాంత్ కెప్టెన్ ఆఫ్ కర్నూలు నైట్స్ ముందు నుండి నడిపిస్తున్నాడని చెప్పుకుంటూ ఉన్నాం. దుర్గా ప్రశాంత్ రైడ్కి వచ్చి రాగానే అనవసరమైనటువంటి ట్యాకిల్, బాక్ లైన్ బయట ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తే ఎంతమంది డిఫెండర్స్ వచ్చినా తోసుకుంటూ వెళ్ళిపోతారు. బొలిగల వంశీ విజయనగరం కుర్రాడు దుమ్ము లేపుతాడు అంటే దుమ్ము లేపేశాడు, అద్దర్ర కొట్టేశాడు. శ్రీకాంత్ కెప్టెన్ ఆఫ్ కర్నూలు నైట్స్ని మడత పెట్టి బయటికి పంపించేశాడండి. శ్రీకాంత్ చాలా అనీజీ ఫీలింగ్ తోటే బయటికి వెళ్తున్నాడు. అనవసరంగా వెళ్తున్నాను, మిగిలిన ప్లేయర్స్ ఏం చేస్తారో ఏమైనా కంగారు పడతారనే టెన్షన్ అతనిలో కనబడుతుంది. కానీ బ్రహ్మారెడ్డి ఉండగా అతనికి భయం లేదు, ఎందుకంటే క్షణాల్లో శ్రీకాంత్ని మళ్ళీ లోపలికి తీసుకొస్తాడు అనే ధైర్యం కర్నూలు నైట్స్కి ఉంది. బ్రహ్మారెడ్డి రైడ్ ఛాన్స్లో ఉన్నాడు, రైడ్ అద్భుతమైన రైడ్ చేస్తున్నాడు, పరుగులు పెట్టించాడు. అలాగే ఒక చిత్రం సూపర్ 10 స్కోర్ చేసినటువంటి పల్లేటి బ్రహ్మారెడ్డిని బయటికి పంపించేశారు డాష్ ద్వారా. ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారండి గురువు గారు. నువ్వు వెళ్ళిపోవాలి, బయటికి రావాలి, మా వాడు మ్యాచ్ పైకి రావాలన్నారు. సాయి చిత్రం విచిత్రం జరిగిపోయింది. సాయి బ్రహ్మారెడ్డి సెల్ఫ్ అవుట్ అవ్వడం ఏంటి, ఇందాక అలాగే చెక్క నాగబాబు ఏ విధంగా సెల్ఫ్ అవుట్ అవ్వాడో అదే విధంగా ఇప్పుడు కర్నూలు నైట్స్ బ్రహ్మారెడ్డి కూడా సెల్ఫ్ అవుట్ అవ్వడం జరిగింది. ఇక విజృంభిస్తున్నాడు చెక్క నాగబాబు. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తన టీంని విజయ కేతనం ఎగరేసే ప్రయత్నం చేయడంలో నాగబాబు ఎలాంటి వెనకడుగు వేయట్లేదు. గురూజీ మీరు ఒకటి గమనిస్తే హైయెస్ట్ టైం ఈ సీజన్లో ఎప్పుడూ కూడా 15 నిమిషాల కంటే ఎక్కువ మ్యాట్ బయటికి వెళ్ళిపోలేదు నాగబాబు, అవైలబుల్గా ఉన్నాడు. కానీ ఈ సీజన్లో ఈ మ్యాచ్లో ప్రధానంగా 15 నిమిషాల 40 సెకండ్ల పాటు తనని మ్యాట్ బయట కూర్చోబెట్టింది స్ట్రాంగెస్ట్ డిఫెన్సివ్ యూనిట్ అయినటువంటి కర్నూలు నైట్స్. సాయి మీరన్నట్టుగా అదే వీళ్ళ యొక్క విజయానికి ముఖ్య భూమిక పోషిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నాగబాబు లోపల ఉంటే ఏదైనా జరగచ్చు, ఎలాంటి మార్పులకైనా అతని యొక్క రైడ్ ఉపయోగపడుతుంది. కానీ నాగబాబుని ఎప్పుడైతే కోర్టు బయటన ఎంత సమయాన్ని కూర్చోబెట్టారో వీళ్ళు ఇక అందరూ మనల్ని అన్న స్థాయిలో స్కోర్ని సంపాదించుకునే అవకాశం కలిగింది వీళ్ళకి. అండ్ మహేష్, మనం ఒకసారి గమనించినట్టయితే విజయనగరం నింజాస్ ఇప్పటివరకు ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయారు, అది కూడా కర్నూలు నైట్స్ పైనే. అండ్ ఈ మ్యాచ్ కూడా కర్నూలు నైట్స్ పైనే ఓడిపోతారా అంటే జెర్సీ పుల్లింగ్ జరిగినట్టుగా కనిపిస్తుంది. బట్ దాని కారణంగా అయితే రైడర్ ఆగలేదు, కాబట్టి మేబీ డిఫెండర్కి గ్రీన్ కార్డ్ ఇచ్చి రైడర్ని అవుట్గా ప్రకటిస్తారు మహేష్. సాయి టెక్నికల్ అఫీషియల్స్ మళ్ళీ ఒకసారి కలుస్తున్నారు. మరి ఎందుకో రెఫరీస్ ఎంపైర్స్ అందరూ కూడా రెఫరీ నిర్ణయం ఏమైనా మారుతుందా, ఏ విధంగా మారబోతుంది గురూజీ? జెర్సీ పుల్లింగ్ జరిగింది కాబట్టి చక్కా నాగబాబు మరోసారి. సాయి అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఎందుకంటే అందరూ నాగబాబు అవుట్ అయిపోయాడు అని అనుకున్నారు, కానీ అక్కడ విచిత్రం. ఇప్పుడు కర్నూలు నైట్స్ రివ్యూకి వెళ్ళారు. కర్నూలు నైట్స్ అయితే రివ్యూకి వెళ్ళారు. రివ్యూలో ఏం జరగబోతుందో మనం వేచి చూడాలి. జరగడం అంటే అక్కడ జెర్సీ అనేది ఒకటి కొంచెం డిస్టర్బ్ అవ్వింది. అయితే అది వాంటెడ్గా జరిగిందా అనుకోకుండా జరిగిందా అనేది వేచి చూడాలి. అది టీవీ రివ్యూలో మాత్రమే మనకు తెలుస్తుంది. సాయి
రిఫరీ రవీంద్ర బాబు రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ టీవీ అంపైర్ని. మేమేమో జెర్సీ పుల్లింగ్ జరిగింది, డెలిబరేట్గా జరిగిందనే ఉద్దేశంలో డిఫెన్స్కి పాయింట్ ఇవ్వలేదు, రైడర్ని సేఫ్గా ప్రకటించాం. వెరీన్ కర్నూలు నైట్స్ చూస్తే మా డిఫెండర్స్ సేఫ్, డెలిబరేట్గా జరగలేదు. ఆ జెర్సీ పుల్లింగ్ వల్ల ఏమాత్రం రైడర్ ఆగలేదు. శశికుమార్, శ్రీకాంత్ చౌదరి పవర్ వల్లే ఆగారంటున్నారు. మరి టీవీ అంపైర్ ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది చాలా చాలా కీలకంగా మారిపోతుంది. మొత్తానికైతే ఈరోజు రసవత్తరమైనటువంటి మ్యాచ్ చూస్తున్నాం మహేష్. సై వెరీ ఇంట్రెస్టింగ్. సై ఒక విధంగా మన అఫీషియల్స్ చాలా చాలా అలర్ట్గా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ నాగబాబు అవుట్ అనుకున్న టైంలో అఫీషియల్స్ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు, రైడర్ సేఫ్ అన్నట్టుగా. దాంతో కర్నూలు నైట్స్ వారు ఛాలెంజ్కి వెళ్ళడం జరిగింది. గ్రీన్ కార్డ్ కూడా లభించింది. మొత్తానికి కర్నూలు నైట్స్ ఒకంత నిరుత్సాహంగానే ఉన్నారు. అయితే శ్రీకాంత్ కోర్టులో ఉన్నాడనే ఒక ధైర్యం తప్పితే వాళ్ళకి అయితే స్కోర్ కూడా మంచి లీడ్లో ఉన్నారు కాబట్టి అంత వరి అవ్వాల్సిన పని లేదు. అయితే ఏదైనా జరుగుతుంది మ్యాచ్లోని, ఇంకా సమయం ఉంది, సద్వినియోగం చేసుకుంటే కనుక విజయనగరం వారు తప్పనిసరిగా వీరికి పోటీ ఇస్తారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సాయి నక్కా యుగంధర్ మొత్తానికైతే రెడ్డి గారి టీములోన సందడంతా ఉన్నదంట. కర్నూలు నైట్స్కే ఈరోజు విజయం వచ్చేలా ఉందంట. ఎస్, కర్నూలు నైట్స్ మంచి ఊపు మీద ఉన్నారు ఈరోజు. ఊపేస్తాం, ఊపు ఉంది, తగ్గేదే లేదంటున్నారు. 1 vs 4 ఉన్నప్పటికీ కూడా బ్రహ్మారెడ్డి లీడ్ చేస్తున్నటువంటి టీం చక్కా నాగబాబుపై ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. రా నాగరాజా, ఇంకో ట్యాకిల్ చేస్తాం, నిన్ను బయటికి పంపించేస్తాం, మాకు విజయాన్ని సొంతం చేసుకుంటాం అంటున్నారు మహేష్. సాయి చాలా ఎంజాయ్ చేస్తూ నువ్వు ఈ యొక్క మ్యాచ్ని కామెంటరీ చేస్తున్నావు సాయి, కంగ్రాచులేటింగ్ నిజంగా. మరి అక్కడ టీం కూడా అలాగే నడుస్తుంది. ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఇరు జట్లు కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ విజయం ఒకరినే వరుస్తుంది. అది అందరికీ తెలిసిన సత్యమే అవునా కానీ టీములు ఎక్కడ రాజీ పడకుండా వారి యొక్క పోటీతత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్. అనుకున్నట్టుగానే విజయనగరం వారికి మరొక పాయింట్ సాధించుకోవడం జరిగింది. విజయనగరం నింజాస్ కూడా ఏమాత్రం తగ్గం, మేము విజయనగరం నుంచి వచ్చాం, మీరేటంటే వరుసగా పాయింట్లు అట్టుకుపోతారు, మేము కూడా తెచ్చుకుంటాం, మిమ్మల్ని కూడా సెల్ఫ్ అవుట్ చేస్తాం, మాకు కూడా డిఫెన్స్ చేస్తాం వచ్చు, మా డిఫెన్స్ కూడా కంట్రోల్ ఉంది, మాకు కూడా సామర్లకోట సామ్రాట్ ఉన్నాడు ఈడ బీపీ వెంకట కుమార్, తగ్గేదో లేదో అంటున్నారు అక్కడ. సాయి చక్క నాగబాబు టైము స్టార్ట్ అయింది. నిజంగా తన బలాన్ని మొత్తం ప్రదర్శించాడు. అద్భుతమైనటువంటి బలాన్ని ప్రదర్శించి తనలో ఉన్నటువంటి కసిని అంతటినీ కూడా ఎగ్జిబిట్ చేశాడు. ఫేస్ టు ఫేస్ అయినటువంటి డిఫెండర్ని తోసుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నంలో నిజంగా తన యొక్క జెర్సీ కూడా రెండుగా చిరిగిపోయింది. అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందో ఎదురు చూడాలి. ఎస్, రెఫరీస్ ఇచ్చేశారు 3 అవుట్గా. 3 అవుటే కాదు, దాంతోపాటు ఆల్ అవుట్ అయిన 2 పాయింట్స్తో సైతం 5 పాయింట్లు ఒకేసారి రావడంతో ఇందాకే మనం అనుకున్నాం ఏం జరగబోతుందో మనం ఊహించలేము అని చెప్పి అదేవిధంగా ఆల్ అవుట్ని సాధించుకుని స్కోర్ని మరింత ముందుకు తీసుకొచ్చినటువంటి నాగబాబుకి ప్రత్యేక అభినందనలు చెప్పవలసిందే. నాగబాబు నిజంగా నాగరాజులాగా మెలికలు తిరుగుతూ మిడ్ లైన్ అయితే చేరుకున్నాడు. చాలా చాలా డెలిబరేట్గా అక్కడ జెర్సీ పుల్లింగ్ అయితే జరిగింది. జెర్సీ చిరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు మహేష్ ఎంతటి జెర్సీ పుల్లింగ్ జరిగిందో. అఫీషియల్ టైమ్ అవుట్ తీసుకున్నారు, ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మేబీ ఎల్లో కార్డ్ ఏమైనా ఇస్తారా, గ్రీన్ కార్డ్ ఇస్తారా, మ్యాట్ నుంచి డిఫెండర్ని బయటికి పంపిస్తారా, ఎవరో ఆ జెర్సీ పుల్లింగ్ చేసినటువంటి ప్లేయర్ ఎవరండి మా నాగబాబుని అలా పట్టేసింది, అలా పట్టవచ్చో చెప్పండి మహేష్ గారు. సాయి బాగుంది సాయి. ఇందాక చక్క నాగబాబుని పట్టుకున్నప్పుడు ఏమో నాగపాముని చాపను చుట్టేశారు అన్నప్పుడు నాగబాబు వెళ్ళిపోతేనేమో నాగరాజులా దూసుకెళ్ళిపోతుంది. ఏంటి సాయి, చాలా అద్భుతంగా నువ్వు చెప్తున్నావు సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత చక్కగా చెప్తున్నందుకు. ఏంటండి అదే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారా దీనికే అంటున్నారు ఇక్కడ కర్నూలు నైట్స్. యుగంధర్ రైడింగ్ లో కాంట్రిబ్యూట్ చేయండి బాబు, జెర్సీ పుల్లింగ్ చేస్తే ఏమొస్తుంది పాయింట్. ఎస్, బుసలు కొడుతున్నాయి సాయి రెండు టీంలు కూడా.
మనోడు మాత్రం నాగబాబు జెర్సీ కాదు ఏం జరిగినా ఇవాళ తగ్గేదేలే. అసలు నేను మిమ్మల్ని మాడతెట్టడానికి మ్యాట్ మీదకి వచ్చానండి, మాట్లాడేసే పోతాం, అంతవరకు ఆగేదేలే. ఆట ప్రారంభం సాయి. మరి బ్రహ్మారెడ్డి విజృంభించబోతున్నాడు, ఎందుకంటే అనుకోకుండానే దగ్గరగా స్కోర్ చేరుకుంటుంది. దాంతో ఒకంత కర్నూలు నైట్స్ కూడా మనం కొంచెం సమయంతో టెక్నిక్గా ఆడాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే బ్రహ్మారెడ్డి కూడా ఆచితూచి ఆడుతున్నాడు. అందుకనే వాళ్ళని దగ్గరికి రప్పించుకున్నాడు తప్పితే ఇతను మాత్రం ఆ యొక్క బాక్లైన్ దాటి వెళ్ళట్లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, రెండు టీములు కూడా అవకాశం వస్తేనే మనం అడుగులు ఎదరికి వెయ్యాలి, లేకపోతే మనంతటా మనం సమయం పరుచుకోవాలనుకుంటున్నారు. చక్కా నాగబాబు రైడ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే చక్కా నాగబాబు గారు రెఫరీ ఏమైనా జెర్సీ మార్పిస్తారా? ఎందుకంటే చిరిగిన జెర్సీతో ఆడడం అనేది అలౌడ్ కాదు కబడ్డీలో. చక్కా నాగబాబు ద ఫస్ట్ ప్లేయర్ 100 రైడ్ పాయింట్స్ని చేరుకున్నాడు. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ని ఏలడానికి వచ్చిన సరికొత్త సామ్రాట్ ఇక్కడ చక్కా నాగబాబు తిరుగులేని రైడింగ్ ప్రదర్శనతో ఈరోజు 100 రైడ్ పాయింట్స్ అయితే రీచ్ అయ్యాడు. తగ్గేదేలే అంటున్నాడు. ఇక్కడేమో మా రెడ్డి గారు సలహాలు ఏదో ఇచ్చేస్తున్నారు. సాయి, నువ్వన్నట్టుగా చక్కా నాగబాబు ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే సాధించేసినట్టే. ఎందుకంటే ఆ 100 చేరుకోవడం అనేది ఏ ప్లేయర్కి ఎంత పడకు సాధ్యపడలేదు. అలాంటి విజయాన్ని అందుకున్నాడు. ఇక మ్యాచ్ విజయం కోసం తన యొక్క పూర్తి ప్రయత్నాన్ని కొనసాగిస్తాడనలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఈ 100s అనే ఉత్సాహం అతన్ని మరింత ముందుకు నడిపిస్తుంది అని అనుకుంటున్నాము. అందరూ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఇంకా సమయం ఉంది, ఏదైనా జరగచ్చు. కానీ కర్నూలు నైట్స్ వారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఆడవలసి ఉంది. ఎందుకంటే ఆ యొక్క రేజ్ని కానీ కోల్పోయారా ఇక వారికి సాధ్యపడదు. ఎందుకంటే డౌన్ నుండి పైకి వచ్చిన క్రీడాకారుని ఆపడం అంత ఈజీగా అవ్వదు. కాబట్టి ఇప్పుడే వాళ్ళు జాగ్రత్తగా డిఫెన్స్లను కూర్చుంటూనో లేదంటే అవసరమైనప్పుడు డిఫెన్స్ చేసుకుంటూ వాళ్ళు ఆర్డర్ని కొనసాగించాలి. ఎలాంటి పొరపాటు 112 రైడ్స్ చేసి 102 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ మరొక ప్రయత్నం ఈసారి మాత్రం మడత పెట్టి బొట్లో పెట్టి బయటికి పంపించేశారు. ఛాన్స్ లేదన్నారు. మేబీ జెర్సీ మారినాక గేమ్ కూడా మారిపోయిందేమో మహేష్ గారు. సాయి, నువ్వు అబ్జర్వ్ చేసేవో లేదో, ఇందాక చక్కా నాగబాబు ముగ్గురు ప్లేయర్స్ ఉండగా గెంటుకొని వెళ్ళిపోయాడు. కానీ అదే శ్రీకాంత్ దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక కర్నూలు కోట గోడలాగా అడ్డు ఉండి తను ఎంత తోసిన ఇంచు కూడా కదలకంట నాగబాబుని మరి మడత పెట్టడం జరిగింది. ఇది నిజంగా ప్రతీకార ఎచ్చుతో రగిలిపోతున్నటువంటి డిఫెన్స్ అన్నట్టుగా నిరూపించాడు మన శ్రీకాంత్, కెప్టెన్ కర్నూలు నైట్స్. ప్రస్తుతం విజయనగరం నింజాస్ అయితే మాత్రం ఏ తండేదే మా మీద ఆడుతున్నారు, మీరు చిన్న పిల్లలన్న జాలి కూడా లేదేటి అన్నట్టుగా ఉంటున్నారు. ఇక్కడ కర్నూలు నైట్స్ని 7 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు, దూసుకుపోతున్నారు. బ్రహ్మారెడ్డి గారు మ్యాట్ పైకి వచ్చేసాడు. బ్రహ్మనాయుడులా మరొక పాయింట్ ఇక్కడ. అక్కం గోపి బయటికి వెళ్ళక తప్పదు. రాజా వస్తే వదులుతాన రాజా అంటున్నాడు ఇక్కడ అక్కం గోపిని బ్రహ్మారెడ్డి గారు. సాయి, టెన్షన్లో తప్పు మీద తప్పు జరిగిపోతుంది విజయనగరం వారి సైడు. ఎందుకంటే ఇప్పుడే నాగబాబు బయటకు వెళ్ళడంతో బాక్ లైన్ దాటి సెంటర్ లైన్ దగ్గర క్యాచ్ చేయడం అనేది అతిపెద్ద పొరపాటు. అలాగే వాళ్ళ రైడర్ కూడా ప్రయత్నం చేశాడు ఏ విధంగా పాయింట్ పట్టుకెళ్ళాలని. అతన్ని వీళ్ళు కూడా అలాగే హోల్డ్ చేసేశారు. ఇక అవకాశాలు క్లోజ్ అయిపోతున్నాయి విజయనగరం వారికి. ఇప్పటిదాకా పర్వాలేదు, పోరాడితే పోయేది లేదు అన్నట్టుగా ఫైట్ చేశారు. అవకాశాలు ఉంటాయి అనిపించింది. కానీ ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళంతటా వాళ్ళే ఆ అవకాశాలని తలుపులు మూసేస్తున్నారు అనిపిస్తుంది. సాయి, మహేష్ గారు ఇక్కడ మ్యాచ్ చూసినట్టయితే 10 పాయింట్ల లీడ్లో ఉన్నారు. దాదాపుగా 9 పాయింట్ల వ్యత్యాసం ఇరు జట్ల మధ్య కూడా ప్రస్తుతానికైతే ఉందని చెప్పాలి. 4 నిమిషాల టైం మాత్రమే మిగిలి ఉంది. నక్క యుగంధర్ ఒక అద్భుతాన్ని చేస్తే తప్ప ప్రస్తుతానికైతే కర్నూలు నైట్స్ అయితే మంచి లీడ్లో ఉంది. విజయనగరం నింజాస్ రైడర్స్ మాత్రం రైడ్ బై రైడ్ పాయింట్స్ సాధిస్తూనే ఉన్నారు. డిఫెన్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ ట్యాకిల్స్ చేస్తేనే కానీ ఒక పెద్ద మ్యాచ్ జరిగితే కానీ మ్యాచ్లోకి వచ్చే అవకాశం లేదు ఇక్కడ విజయనగరం నింజాస్. అదే క్రమంలో సబ్స్టిట్యూషన్స్ వాడుతున్నారండి. సాయి, నేను చెప్పాను కదా, పవన్ అనుభవం ఉన్నటువంటి క్రీడాకారుడు, తను ఏదైనా ఆలోచించగలడు. చూడు, ఎలాంటి క్రిటికల్ సమయంలోనే మరి తెలివితేటలుగా ప్లేయర్ని మార్చడము. ఎందుకంటే కొత్త ప్లేయర్ అడుగు పెట్టిన తర్వాత ఏదైనా అద్భుతం జరిగితే అది తప్పనిసరిగా
ప్లస్ అవ్వచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. ప్లేయర్స్ని మార్చాడు, ఏదో చక్కటి వ్యూహాన్ని చెవిలో చెప్పి మరి రైడర్ని పంపిస్తున్నాడు. కొంచెం శ్రీకాంత్ ఈరోజు 6 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే 4 ట్యాకిల్ పాయింట్స్ లభించాయి. 66.7 స్ట్రైక్ రేట్. సమర్లకోట నవ్వురు ఆపేది ఇంకా నన్నెవరు అన్నాడు బీపీ వెంకట్ కుమార్, కానీ ఇక్కడ ఆపేశారు. ఎస్, కర్నూలు నైట్స్ మాత్రం ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అటు డిఫెన్స్ విభాగంలోను ఇటు రైడింగ్ విభాగంలోను. 3 minutes, ఫైనల్ 3 minutes అయితే మ్యాచ్ రీచ్ అయిపోయింది మహేష్ గారు. ఎస్, కానీ అక్కడ సూపర్ ట్యాకిల్ ఆనే ఉంది. వెళ్ళిన వ్యక్తి మాత్రం బ్రహ్మారెడ్డి. ఏం జరగబోతుందో మనం వేచి చూడాలి, ఎందుకంటే అద్భుతమైన డిఫెండింగ్ పవన్ ఉన్నాడు. కానీ బ్రహ్మారెడ్డి ఎవరిని లెక్క చేయట్లేదు, తన ప్రయత్నం తను కొనసాగిస్తున్నాడు. జస్ట్లో మిస్ అవుతుంది హ్యాండ్ టచ్. ఓకే, అయినా సరే చివరి వరకు ఫైట్ చేయాలి, టచ్ పట్టరావాలని ప్రయత్నం చేశాడు. ఓకే, సేఫ్ రైడ్గానే వచ్చేసాడు, తెలివిగానే ఆడాడు బ్రహ్మారెడ్డి అనుకోవాలి మనం. టైం అవుట్ అయితే తీసుకున్నారు. కోచ్ వచ్చి మాట్లాడటమే మిగిలింది. విజయనగరం నింజాస్ విజయ పరంపరకి బ్రేకులు వేసింది కూడా వీళ్ళే. కోచ్ వచ్చి మోటివేషన్ ఇచ్చి ఆడండి గెలవండి అంటున్నారు, కానీ టైం అయితే లేదు అక్కడ విజయనగరం నిజాస్కి. ప్రస్తుతం ప్లేయర్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. శ్రీకాంత్ చాలా చక్కగా మోటివేట్ చేస్తున్నాడు, ప్రతి ప్లేయర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. కొట్టేయండి, మ్యాచ్ మందే, మనం మ్యాచ్ కొట్టేసాక కొండారెడ్డి పురుజు దగ్గర పెద్ద పార్టీ చేసుకుందాం, బిర్యానీ వండుకుందాం అంటున్నాడు శ్రీకాంత్. ఏమంటారు మహేష్ గారు? సాయి శ్రీకాంత్ తన అనుభవాన్ని జోడించాడు. ఎక్కడ ఆవేశపడకుండా, తన రైడ్కి వెళ్ళకుండా, తన ఫెయిల్ అవి బయటికి వెళ్ళకుండా కోర్టులో ఉంటూ మ్యాక్సిమం ప్లేయర్స్ చేత నడిపించాడు. ఇక బ్రహ్మారెడ్డి అస్త్రాన్ని ఉపయోగించాడు. సుదర్శన్ చక్రం లాగే బ్రహ్మారెడ్డి విజృంభించాడు. ఈ యొక్క గెలుపుకి ముఖ్య భూమిక పోషించింది బ్రహ్మారెడ్డి. కానీ ఆ బ్రహ్మారెడ్డి తన స్కిల్ని ప్రదర్శిస్తే శ్రీకాంత్ తన యుక్తిని ప్రదర్శించాడని చెప్పాలి. ఎస్, అద్భుతమైన టచ్. పవన్ టచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏటంటే ఇదే మా పక్కన ఉన్న సముద్రం మేము పట్టాలి, మేము తెచ్చుకోవాలి, కానీ మీరు పాయింట్ అట్టుకుపోతే ఎట్టా? మీరు డిఫెన్స్ అయితే మీరు రైడింగ్ ఎట్టా చేస్తున్నారు అంటారు. ఇక్కడ చాలా క్విక్గా పాయింట్ తీసుకొచ్చాడు జోక్స్ అపార్ట్. ఎస్, విజయనగరం నింజాస్కి వై రాజశేఖర్ రెడ్డి రైడ్కి వస్తున్నాడు. ఇంకా 2 నిమిషాల కంటే తక్కువ సమయమే మిగిలింది మహేష్ గారు. ఇక్కడ కమ్బ్యాక్ ఇవ్వడం ఆల్మోస్ట్ లేదు ఇక్కడ, బట్ లెస్ దెన్ 7 points ఓడిపోతే కనుక ఒక లీగ్ పాయింట్ లభిస్తుంది. దానికోసం ఏమైనా ప్రయత్నిస్తారంటారా? సాయి ఆశలు నిరాశలు అవుతున్నాయి విజయనగరం వరకు చెప్పాలంటే. ఎందుకంటే ఇక కోర్టులో ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ఆల్అవుట్ని వీళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. ఇక 3వసారి కూడా ఎస్ తమకు తాముగా ఒప్పుకొని ఆల్అవుట్కి ముందుకు వచ్చిన డిఫెండ్ క్రీడాకారుడు. ఎస్, ఆల్అవుట్ చేస్తూ బ్రహ్మారెడ్డి మరొకసారి 3 పాయింట్లను 1+2 3 పాయింట్స్ని తీసుకురావడం జరిగింది. అప్రతిహత స్కోర్ తోటి ఇక విజయం మాదే. సమయం కూడా లేదు, వాళ్ళు ఏం చేసినా మమ్మల్ని రీచ్ అవ్వలేరు అనే ధైర్యంతో కొండారెడ్డి టీం కర్నూలు నైట్స్ కనబడుతున్నారు. కర్నూలు దెబ్బ విజయనగరం అబ్బా, ఈరోజు మ్యాచ్ మాదే, లాస్ట్ పంచ్ అయినా కానీ మాదే అంటున్నాడు శ్రీరామ్ కార్నర్ డిఫెండర్. ఏమంటారు? ఓకే సాయి, పాటలు నీ యొక్క కవితాత్వం బయటపడుతుంది. ఇంకొక కళ కూడా ఉందని అర్థమవుతుంది సాయి, దానికి కూడా నువ్వు పదును పెట్టాలి. ఏదో మీ పెద్దల దయా పెల్లడి బ్రహ్మారెడ్డి వాళ్ళగానే 2 పాయింట్లు ఇచ్చి పంపించేశారు. ప్రెషర్ ప్రెషర్ ప్రెషర్, ఈరోజు ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా కనపడుతున్నారు ఇక్కడ విజయనగరం నింజాస్ని. ఏమైందండి మీకు? ఏమైంది మీకు చెప్పండి. రేపు మేము గంట స్తంభం సెంటర్లో నిలబడి మనం విజయనగరం టీం ఓడిపోయిందంటే మేము ఏం చెప్పాలా? మా పరువు ఎక్కడ పోను అంటున్నాం మేము ఇక్కడ. ఏమంటారు మహేష్? సాయి, విజయనగరం వారు ఎంత గట్టి టీం అయినా ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పులతోటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి అదే క్రమంలో బిగినింగ్లో చేసినటువంటి చిన్న పొరపాట్లు వాళ్ళకి పెద్ద పనిష్మెంట్గా ఇప్పుడు ఈ యొక్క మ్యాచ్లో ఈ యొక్క అపజయాన్ని చవిచూడవలసి వస్తుంది వాళ్ళు. కానీ అపజయం వచ్చినా పర్వాలేదు, కానీ చాలా లీడ్ పాయింట్స్ తోటి మ్యాచ్ పోవడం అనేది నిజంగా బాధాకరమైందే విజయనగరం వారికి. ఎందుకంటే ఎన్నో విజయాలు సాధించినటువంటి విజయనగరం ఇంత లీడ్ తోటి టీంని వదులుకోవడం అంటే కొంత ఇబ్బందే. లాస్ట్ రైడ్లో ఒక స్ట్రాటజికల్ ఎర్రర్ జరిగినట్టు కనపడుతుంది.
రైడర్ వెళ్తే ఒక పాయింట్ వచ్చేది, అట్లీస్ట్ ఆ స్కోర్ డిఫరెన్స్ అనేది తగ్గేది. కానీ బీపీ వెంకట్ కుమార్ మన సామర్లకోట డిఫెండింగ్ సామ్రాట్ వెళ్ళాడు, బట్ లాభం లేకుండా పోయింది. నక్కా యుగంధర్ గారు నక్కా కోతలు కూయిస్తున్నాడు ఈరోజు మన విజయనగరం నింజాస్ని. అయితే ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తానికైతే విజయనగరం వాళ్ళు విజయ శంఖారం చేశారండి, మ్యాచ్ గెలిచారు. ఫైనల్ విజిల్ బ్లోవడమే మిగిలింది. అంపైర్ విజిల్ గారు మ్యాచ్ ముగిసింది. శ్రీకాంత్ సారథ్యంలోని కర్నూలు నైట్స్ ఇవాళ లాస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. కర్నూలు కొండారెడ్డి బురుజుపై సగర్వంగా ఈరోజు విజయ బాగుటాన్ని ఎగరవేయబోతున్నారు కర్నూలు నైట్స్. అందులో మాత్రం ఎటువంటి సంశయం లేదు. వేరిన్ 2-2 మ్యాచ్లు కర్నూలు నైట్స్తో ఆడి ఓటమి చెందారు. ఇక్కడ చక్కా నాగబాబుని మాత్రం కట్టడి చేశారని చెప్పాలి. ఈ సీజన్లోనే అత్యధికమైనటువంటి టైంలో చక్కా నాగబాబుని ఆఫ్ ద మ్యాట్ ఉంచగలిగారు. సర్దేశారు, మడత పెట్టి బొట్లో పెట్టేశారు, మడత పెట్టి బొట్లో పెట్టేశారు మరి మా నాగబాబు గారిని. కానీ రెడ్డి గారు మాత్రం, రెడ్డి గారి ఇంటిలోన విజయం ఈరోజు వచ్చిందంట. ఎస్, విజయం వచ్చింది. కర్నూలు నైట్స్ విజయం సాధించింది. అద్దర కొట్టేస్తున్నారు. మ్యాచ్లు అంటే ఇవి కదా, యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ అంటే ఇది కదా అంటున్నారు. ఇక మ్యాచ్ సమ్మరీ విషయానికి వచ్చినట్టయితే మ్యాచ్ ముగిసే సమయానికి 26 పాయింట్లు విజయనగరం నింజా సాధిస్తే కర్నూలు కొండారెడ్డి బురుజు గారు 42 పాయింట్లు సాధించారండి. 18 రైడ్ పాయింట్లు వీళ్ళు సాధిస్తే 22 రైడ్ పాయింట్లు కర్నూలు నైట్స్ సాధించారు. ఇక ట్యాకిల్ పాయింట్స్ విషయానికి వస్తే 3 ట్యాకిల్ పాయింట్స్ విజయనగరం నింజా సాధిస్తే 11 ట్యాకిల్ పాయింట్స్ ఇక్కడ కర్నూలు నైట్స్ సాధించి విజయం దిశగా దూసుకుపోయారు. సక్సెస్ఫుల్ రైడ్స్లో 38 రైడ్స్ చేస్తే 12 రైడ్స్లో మాత్రమే విజయం సాధించారు ఇక్కడ విజయనగరం నింజాస్. 38 రైడ్స్ చేస్తే 19 రైడ్స్లో విజయం సాధించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. యాజ్ ద డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. బోనస్ పాయింట్స్ ఒక విభాగంలో తప్పి